సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ఆరాధన యొక్క దీవెనలను గురించి మనం ధ్యానించక ముందు, దేవుని ప్రజలు స్తుతించినప్పుడు దేవుని సన్నిధి దిగొస్తుందని, ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడని 22వ కీర్తన 3వ వచనంలో చూస్తున్నాం. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేళ్లను మర్చిపోవద్దని, కృతజ్ఞత కలిగి ఉండాలని. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుని ఎలాగ ఆరాధించినారు. కొందరు సాగిలపడి దేవుని నమస్కరించిన వారు ఉన్నారు, సాష్టాంగపడి దేవునికి మొక్కిన వారు ఉన్నారు. 1 సంవత్సరపు వేతనం దాని వేళ అది ఆమె ఖర్చు పెట్టి ప్రభు పాదాలకు అత్తరు పోసింది, తల మీద అత్తరు పోసిందని ఉంది. ఆమె అలాగూ ఆరాధించింది. అప్పుడు కూడా యేసు ప్రభు ఆమెను ప్రశంసిస్తున్నాడు, ఈమె నా కొరకు ఒక మంచి కార్యం చేసిందని. సువార్త ప్రపంచంలో ఎక్కడెక్కడ అందింపబడుతుందో అక్కడంతా ఈమె పేరు కొనియాడబడుతుందని ప్రభు ఆమెను అభినందించినాడు. ఆటంకాలున్న ప్రభు ఆమెను మరి ధైర్యపరిచినట్టు మనం చూస్తున్నాం. అలాగే భక్తులు ఎంతోమంది ప్రభువును ఆరాధించినారు. యేసు ప్రభు చేసిన గొప్ప మేళ్ళన్నిటికీ మనం ఏమి చెల్లించగలము? రక్షణ అనేది చాలా గొప్ప మేలు కదా. అనునిత్యం ఆయనను స్తుతించాలి. పాపపు బంధకాల నుండి మనల్ని అందరినీ ప్రభువు విమోచించినాడు. మనల్ని అంధకారం నుండి, చీకటి నుండి విడిపించినాడు. కాబట్టి ఆయనకు ఆరాధన మనం చెల్లించాలి. ప్రతిదినము అనేకమైన మేళ్లను పొందుకుంటున్నాం, దాని కొరకు కూడా దేవుని ఆరాధించాలి. వారంలో ఒక్కరోజు ఆరాధన దినం. చాలామంది వాక్యం వినడానికి పరిగెత్తుకొని వస్తారు, లేక ప్రార్థనలు చేయించడానికి మొత్తం ఆరాధన అంతా అయిపోయినాక లైన్లో నిలబడతారు. కానీ అలా కాకుండా దేవుని సన్నిధిలో మనం దేవుని మొక్కడానికి, లేక ఆరాధించడానికి, లేక పూజించడానికి, ఘనపరచడానికి, ఆయన సమక్షంలో ఆయన చేసిన ఉపకారములకు కృతజ్ఞతలు తెలియజేయడానికి మనం కూడుకుంటున్నామని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఆరాధించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఏ విధంగా నీవు అనుభవిస్తావు? ఇక్కడ కీర్తనలు 71:15 చూసినప్పుడు, ఆయన ప్రేమ ఎన్న శక్యము కానిది, ఆయన కాపుదల, ఆయన నీతి, ఆయన రక్షణ నీ నోరు దినమెల్ల వివరించాలి. 71వ కీర్తన 15వ వచనంలో, నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించు, అవి నాకు ఎన్న శక్యము కావు. I cannot number them, Lord. The great mercies I enjoy from your throne, the great grace that you bestowed upon me. I cannot but keep on praising you with all my heart. నా హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తాను, నా హృదయపూర్వకంగా నేను నిన్ను స్తుతిస్తాను. నీ నీతి, నీ రక్షణ గురించి నా నోరు దినమెల్లా కీర్తిస్తుంది, అవి ఎన్న శక్యమో కానివి. 40వ కీర్తన 5వ వచనం చూడండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ప్లెంటియస్ ఆర్ యువర్ థాట్స్ ఫర్ అస్ లార్డ్. అవును, అవి వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. ఎందుకు దేవుని ఆరాధించాలి? వై వీ షుడ్ గ్లోరిఫై గాడ్, వై వీ షుడ్ వర్షిప్ గాడ్. ప్రతి దేవుని బిడ్డ దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, స్తోత్రం చెల్లించాలి. ప్రార్థన దేవుని యొద్ద నుండి పొందుకోవడం, స్తుతి, ఘనత, మహిమ దేవునికి అటు ఇవ్వడం. అందుకే దేవుని పూజించాలి.
భక్తులు సాష్టాంగపడి దేవుని సన్నిధిలో మ్రొక్కినారని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని క్రియలు ఆశ్చర్య కార్యములు. యు ఎక్స్పీరియన్స్ ద వండర్ఫుల్ వర్క్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్. అవును, ఆయన అద్భుతములు చేయవాడు. హీ కెన్ పర్ఫార్మ్ ఎనీ వండర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఊహించని రీతిగా ఆశీర్వదించే దేవుడు. భక్తుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ 3:20 అంటాడు, అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఆయన చేయగల శక్తి గలవాడు. అడిగేది నీవు కొంచెం పిడికెడి మెదడుతో ఏమడుగుతావు నువ్వు దేవుణ్ణి? కానీ ఆయన క్రియలు ఎంత అమోఘమైనవి, ఎంత విస్తారమైనవి, అవి లెక్కించడానికి వీలు కాదు. మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. హూ కెన్ బి ఈక్వల్ అంటు లార్డ్? నీ వంటి వాడు ఎక్కడున్నాడు? వేల్పులలో నీ వంటి వాడు ఎక్కడున్నాడు? అవును, ఆయన పూజార్హుడు, పూజనీయుడు, స్తుతికి పాత్రుడు. అందుకే నువ్వు దేవుని ఎప్పుడు స్తుతించాలి. స్తోత్రం నీ నోట ఎప్పుడు ఉండాలి. పరలోకంలో ఇదే పని. అందుకే ఇక్కడే తర్బీదు పొందాలి. అక్కడ వేరే పని ఏం లేదు. అక్కడ వాక్యము, ప్రార్థనలు ఇవి ఉండవు. స్తుతి స్తుతి స్తుతి. యెషయా 6 మీరు చూసినప్పుడు భక్తుడు ప్రవక్త యెషయా ఆయన దర్శనం చూస్తున్నాడు కదా. యెషయా 6 ఒకసారి చూడండి. దూతలు ఏ విధంగా దేవుని కొనియాడుతుంది, స్తుతిస్తుంది. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాఫులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయిచుండిరి. ఏమని స్తుతిస్తున్నాయి దూతలు? పరిశుద్ధుడు, 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 హోలీ, హోలీ, హోలీ. అవును, అలాగూ దూతలు 6 రెక్కలు కలిగి 2తో ముఖం కప్పుకుంటూ, 2తో కాళ్లను కప్పుకొని, 2తో ఎగురుతూ దేవుని సముఖంలో పరిశుద్ధుడు, 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 సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నదని ప్రతిగానములు గొప్ప స్వరంతో దూతలు చేస్తుందన్నట్టు దర్శనము యెషయా ప్రవక్త చూస్తున్నాడు. వారి కంఠస్వరం వల్ల గడప కమ్ముల పునాదులు కదలుచు, మందిరము ధూమము చేత నిండగా. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఇలాగూ ఇట్లాంటి గొప్ప దర్శనం చూసినప్పుడు మరి ఒక సేవా దర్శనాన్ని పొందుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. ఒక ఆశీర్వాదం. ఎక్కడెక్కడ ఆరాధన ఉందో అక్కడంతా కూడా దేవుని యొక్క మహా దీవెన ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంటే దైవాశీర్వాదాలు ఆరాధించే వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. 139వ కీర్తనలో కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, Psalms 139:17, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేనో లెక్కకు ఎక్కువై ఉన్నది. హల్లెలూయా. ఆరాధించేవారు ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని వెతుకుతారు. ఆరాధించేవారు ప్రభువును ఘనపరుస్తారు. వారి జీవితం ద్వారా వారు ఘనత పొందడానికి ఆశించరు. వారి జీవితం ద్వారా దేవుడు ఘనత పొందాలి. లెట్ గాడ్ బి గ్లోరిఫైడ్ త్రూ దేర్ లైఫ్. లెట్ ద విల్ ఆఫ్ గాడ్ బి డన్ ఇన్ దేర్ లైఫ్. దట్స్ వాట్ ద పీపుల్ హూ వర్షిప్ గాడ్ డిజైర్ ఇన్ దేర్ లైఫ్. నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించాలి. యేసు ప్రభు కూడా అదే మాదిరి చూపెట్టినాడు. ఎందుకంటే దేవుని తలంపులు ఎంతో విస్తారంగా ఉంటుంది దేవుని బిడ్డల పట్ల. మనం చాలా తక్కువ అంచనా వేస్తాం దైవ కార్యాలు, కానీ ఆయన తలంపులు చాలా గొప్పవి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. నా తలంపులు కాదు, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, నేను వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక రేణువుల కంటే, మరి ఇసుక కంటే లెక్కకు ఎక్కువగా ఉన్నది. నో వన్ కెన్ కౌంట్ ద శాండ్స్ ఆన్ ద సీ షోర్. ఒక సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ తీరంలో ఉన్న సముద్రపు ఇసుక రేణువులను లెక్కించాలంటే ఎవరికి వీలు కాదు. అది అసాధ్యమైన కార్యం. అలాగే ఉంటుందంట దేవుని తలంపులు తన బిడ్డల పట్ల. కాబట్టి ఆయనను మనం ఎప్పుడు కూడా స్తుతించాలి. దావీదు భక్తుడు నాట్యమాడి దేవుని స్తుతించినట్టు మరి వాక్యంలో ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు దావీదు భక్తుడు నాట్యమాడి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని మందసము ఒబేదెదోము గృహములో
ఉండింది. దాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఆయన పట్టలేక సంతోషంతో నాట్యమాడి ఆయన మరి దేవుని ఘనపరుస్తున్నాడు. తన భార్య మీకాలు కిటికీ నుండి చూసి, నీకేం పిచ్చి పట్టిందా, మతి చెడిందేమో, ఎందుకు ఇలాగూ మందసం ఎదుట పనికత్తెలతో కలిసి పనివారితో కలిసి నాట్యం ఆడుతున్నాడు, ఎందుకు ఇలాగూ గానం చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు అని ఆమె అతన్ని వెక్కిరించిందని వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు దేవుని కోపం ఆమె మీద మండి ఆమె గర్భాన్ని మూసేసినాడు. చూడండి, ఎక్కడైతే దేవుని బిడ్డలు ఆరాధించినప్పుడు ఎగతాళి చేస్తారో, అపహాస్యం చేస్తారో, దేవుని ఉగ్రత రగులుకుంటుందని నాకు అర్థమైంది. కాబట్టి దేవుని ఆరాధించేవారు దేవుని ఘనపరుస్తున్నారు. అక్కడ ఎవరు కూడా అడ్డు రావడానికి వీల్లేదు. మీకాలు యొక్క గర్భము మూసివేయబడింది. ఎందుకంటే షీ మేడ్ ఫన్ ఆఫ్ డేవిడ్. దావీదు ఆమె ఎగతాళి చేసిందని చూస్తున్నాం. మరి దావీదు ఎంత ఇంపుగా మరి సితారా వాయించేదంటే, అతనికి ఉన్న గొప్ప తలాంత్ పాటలు పాడడం, దేవుని స్తుతించడం, వాయిద్యాలు వాయించడం, మరి ఇంపుగా సితారా వాయించినట్టు అది హీ హ్యాస్ ద టాలెంట్ టు వర్షిప్ గాడ్. దేవుని ఆరాధించే ఆ గొప్ప జ్ఞానము సామర్థ్యం ఉంది. ఆయన సౌలు పిలుచుకుంటాడు ఆయన, ఎందుకంటే సౌలు దురాత్మ చేత బాధపడుతున్నప్పుడు 1 సమూయేలు 16:23 సౌలుకు పట్టిన దురాత్మను తొలగించాలంటే ఇంపుగా దేవుని ఆరాధించే ప్రయత్నము దావీదు చేసినాడు. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను, అతడు సేదదీరి బాగాయను. ఆరాధనకు మనము చేరుకున్నప్పుడు మనం పాటలు పాడతాం, ఆరాధిస్తాం, చేతులెత్తుతాం, గొంతెత్తి స్వరమెత్తి పాడుతాం. వాయిద్యాలు రానివారు ఉదయకాలం నేను చెప్పినాను 10 తంతుల సితార అంటే మంచి చక్కని 2 చేతులు కొట్టి, వాక్యంలో ఉంది కీర్తన 47 సర్వజనులారా మీరు ఏం చేయాలి, చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఆయన గొప్ప కార్యాలు నీ పట్ల చేసి ఉన్నాడు. ఆయన చేసిన కార్యాలకు తిరిగి ఏం చెల్లిస్తావు నువ్వు? వాట్ షల్ యూ రెండర్ అంటు ద లార్డ్ ఫర్ ఆల్ ద బెనిఫిట్స్ యూ గెయిన్ అవుట్ ఆఫ్ హిమ్? జస్ట్ కీప్ వర్షిపింగ్ హిమ్. ఆయనను స్తుతించాలి, ఆయనను స్తోత్రించాలి. ఆరాధన సమయంలో మనకు విజయం కలుగుతుంది. అందుకే మరి నేను ప్రార్థన చేస్తున్నాను, మన సంఘంలో గొప్పగా ఆరాధనలు జరగాలని. ఆరాధన అంటే దేవుని ఘనపరచడం, దేవునికి స్తుతి స్తోత్రం చేయడం, మంచి పాటలతో వాయిద్యాలతో దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆరాధనలో స్వస్థత కలుగుతుంది. పీపుల్ గెట్ రిడ్ ఆఫ్ దేర్ డిజీజెస్. ఎందుకంటే ఆరాధనలో అంత శక్తి ఉంది, ఆరాధనలో విడుదల ఉంది. పౌలు శీలలు బంధకాల్లో ఉండి పాటలు పాడి దేవుని స్తుతించినప్పుడు వారి బంధకాలు ఊడిపోయింది, చెరసాల పునాదులే అదిరిపోయిందట. కనుక ఏ పాపపు బంధకాలు వదిలిపోతుంది. ఆరాధనలో విజయం కలుగుతుంది, ఓటమి జయముగా మారిపోతుంది. ఆరాధనలో నీకు హెచ్చు కలుగుతుంది. నువ్వు ఘనపరుస్తున్నావు దేవుని కాబట్టి నీకు ఘనత దేవుడు ఇస్తాడు. హెచ్చు దేవుని యొద్ద నుండి వస్తుంది. నన్ను ఘనపరచువా అని నేను ఘనపరుస్తానన్నాడు. ఆరాధనలో మరి నీకు సమాధానం కలుగుతుంది. లోకం నీకు సమాధానం ఇవ్వలేదు, లోకం దగ్గర సమాధానం లేదు. బట్ గాడ్ విల్ గివ్ యూ హిస్ పీస్ వెన్ యూ వర్షిప్ గాడ్. దేవుని ఆరాధించినప్పుడు దివ్యమైన సమాధానము నీకు కలుగుతుంది, అలాగే సంతోషం కలుగుతుంది. యు గెట్ ద హ్యాపీనెస్ వెన్ యూ వర్షిప్ గాడ్. చక్కగా పాటలు పాడి దేవుని స్తుతించినప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది. మరి అది పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో పౌలు కూడా ఎత్తిపట్టి రాస్తున్నాడు. మీరు ఆరాధించాలి, మీరు కీర్తనలతో సంగీతములతో ఒకరినొకరు పాటలతో హెచ్చరించుకోవాలి. ఎందుకంటే మరి అది దేవుని చిత్తమై ఉన్నది. మీరు పరిశుద్ధాత్మ యందు ఆనందంతో పాడాలి అని ఎఫెసీ పత్రిక 5:19-20 చూసినప్పుడు మీకు తెలుస్తుంది. అలాగే కొలస్సీ 3:16 కూడా ఉంది. పౌలు భక్తుడు సంఘాన్ని ఆదేశిస్తున్నాడు, కీప్ సింగింగ్ సాంగ్స్. ఆ పాటల ద్వారా దేవుని సన్నిధి దిగొస్తుందని పౌలు భక్తుని యొక్క ఉద్దేశం. అది ఎంతో నిజమైంది, సత్యమైంది కదా. పాటలు పాడుతున్నప్పుడు మరి కొందరికి భయం నుండి విడుదల కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, శక్తి కలుగుతుంది. అంటే దే గెట్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్. అలాగే ఆరాధించినప్పుడు హృదయంలో విశ్వాసం కూడా కలుగుతుంది. దేవుడున్నాడు,
అవును, ఎంత గొప్ప దేవుడు! వాట్ ఎ గ్రేట్ గాడ్, మెజెస్టిక్ గాడ్, వాట్ అన్ ఆల్ మైటీ గాడ్, వాట్ అన్ ఆల్ పవర్ఫుల్ గాడ్ ఐఎమ్ వర్షిపింగ్. అవును, సర్వశక్తుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. కాబట్టి నేను ఆయనను ఆరాధిస్తున్నప్పుడు విశ్వాసము నీ హృదయంలో పెంపొందించబడుతుందని మర్చిపోకూడదు. కాబట్టి ఆరాధన చాలా ముఖ్యమైనది. మనకే ఆశీర్వాదం కావాలన్నా దేవుని వద్ద నుండి రావాలి. కాబట్టి ఆయనే సమస్తానికి ఆధారభూతుడు, సృష్టికి ఆది సంభూతుడు దేవుడు. ఎవ్రీథింగ్ ఫ్లోస్ ఫ్రమ్ హిస్ సీట్, ఫ్రమ్ హిస్ థ్రోన్ ఆఫ్ గ్రేస్. దట్ ఈస్ ద రీజన్ యూ కీప్ వర్షిపింగ్ గాడ్. మరి ఆరాధించాలని దేవుని యొక్క చిత్తమై ఉంది. ఈ దినాల్లో ఎక్కువ మరి టెన్షన్ ఫీల్డ్ లైఫ్, ఇప్పుడు చూసినా చాలా గందరగోళం, హజుల్ బజుల్, భయం, ఎప్పుడు ఒక గజిబిజి అన్నమాట. జీవితం కలవరంతో నిండిన ఈ దినాల్లో సమాధానం ఎవరికి ఉంది, సంతోషం ఎవరికి ఉంది? దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించే వారికే ఉందని వాక్యం మనకు బోధిస్తుంది. 96వ కీర్తన చూడండి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. దేవుని పాటలు పాడాలి. నీతిమంతుని గుడారం నుండి రక్షణను గురించిన సునాదము వినబడుతున్నాడు. కొందరు గృహాల నుండి సినిమా పాటలు వినబడతాయి. దానివల్ల ఏం ప్రయోజనం? దేవుని గణపరచాలి. పెళ్ళి పాటలు పెట్టుకుంటారు, పెళ్ళి ఒక దగ్గర అవుతుంది, క్రైస్తవుల పెళ్ళి, దానికి సినిమా పాటలు పెడతారు అందరు భోజనం చేసేటప్పుడు. దేవునికి ఏం మహిమ కలుగుతుంది దానివల్ల? బర్త్డే పార్టీలు పెట్టుకుంటారు, ఏంటో గంభీరమైన మ్యూజిక్తో అల్లరి మరి వినబడుతూ ఉంది. అది కాదు, దేవుని స్తుతించాలి. ఆయన స్తుతికి అర్హుడై ఉన్నాడు, స్తోత్రార్హుడై ఉన్నాడు, పూజార్హుడై ఉన్నాడు. కృతజ్ఞతా బుద్ధితో నీవు పాటలు పాడాలి. వాక్యంలో ఉంది 2వ వచనం 96:2, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. అన్యజనులలో దేవుని నామం దూషింపబడకూడదు. వీరికి మాకు ఏం తేడా ఉంది? మేము సినిమా పాటలు వింటాం, వారు కూడా వింటారు కదా. దేవుడు నిన్ను ఇంతగా హెచ్చిస్తే దేవునికి మహిమకరమైన పాటలు, సంగీతము, మరి దేవునికి స్తుతి స్తోత్రము అర్పించాలి. 4వ వచనం చూడండి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఈజ్ సచ్ ఎన్ ఆసమ్ గాడ్, వాట్ ఎ గ్రేట్ గాడ్ వి సర్వ్, వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హ్యావ్, మెజెస్టిక్ గాడ్. ఆయన మహత్యము గలవాడు, అందుకే నువ్వు ఆరాధించాలి. ఆయన అధిక స్తోత్రమును పొందదగిన వాడు. హీ డిజర్వ్స్ అవర్ వర్షిప్. పొందదగిన వాడు, స్తోత్రము పొందదగిన వాడు. ఆయనే నీకు రక్షణ ఇచ్చినాడు, ఆయనే నీ ఊపిరిని నిలుపుతున్నాడు, సమాధిలోకి దిగిపోకుండా నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు, మరణాన్ని కొట్టివేస్తున్నాడు, మేలైన ఈవులన్నిటితో నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. మొరపెట్టగా నేనున్నానంటున్నాడు. ఇన్ని మేళ్లను నీకు అనుగ్రహించిన దేవుని నువ్వు ఆరాధించకుంటే ఎలాగూ? అందుకే ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడని 96వ కీర్తన 4వ వచనం చూస్తున్నాము. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. హల్లెలూయా, ఇట్ ఇస్ వర్తీ ఆఫ్ అవర్ వర్షిప్. ప్రకటన గ్రంథం చూసినప్పుడు కూడా అక్కడ ఆరాధన, అది మరి ఒకసారి నేను బోధిస్తాను. 5వ అధ్యాయంలో చూసినప్పుడు ఆరాధన, 4వ అధ్యాయంలో చూసినప్పుడు ఆరాధన, 19వ అధ్యాయంలో చూశాను ఆరాధన. ఆరాధన ఆరాధన ఎంత గొప్పది ఆరాధన! ఆరాధన యొక్క రహస్యాలు మనం నేర్చుకోవాలి తప్పకుండా. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఎందుకు ఆరాధించాలి? ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని గెలిచి లేచినాడు, ఆయన మృతుడు గాడు, ఆయన యుగ యుగములకు సజీవుడై ఉన్నాడు. వి వర్షిప్ ఎ లివింగ్ గాడ్. దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు ప్రైజ్ హిమ్ ఆల్వేస్, వర్షిప్ హిమ్ ఎట్ ఆల్ టైమ్స్. ఆయన పునరుద్ధానుడైనప్పుడు కొంతమంది స్త్రీలు ప్రభువును ఎదుర్కొని ఆయనకు మ్రొక్కిరి అని ఉన్నది. మత్తయి సువార్త 28లో చూసినప్పుడు 9వ వచనం, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, మరి అక్కడ ఒక ఆశీర్వాదం చూడండి. ఆ స్త్రీలు యేసుప్రభు పాదాలు పట్టుకొని మ్రొక్కనప్పుడు ఒక అభయవాక్కు యేసు దగ్గర నుండి వస్తుంది. యేసు అంటున్నాడు, భయపడకుడి, ఒక ఆదేశం ఉంది, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని, వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపడం. దేవుని పని కూడా వచ్చేసింది, సేవ లభించింది, మెప్పు లభించింది, శుభం పలికినాడు. హల్లెలూయా. కాబట్టి వారు మొక్కి ఆరాధించినప్పుడు ఒక ఆశీర్వాదం. ఎక్కడైనా చూడండి, దేవుని ప్రజలు ఆరాధించినప్పుడు ఆశీర్వాదం వెంటనే వస్తుంది.
మరి ఇక్కడ 28 మత్తయి 16, 17, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. కొందరేమో మ్రొక్కుతున్నారు, నమ్ముతున్నారు యేసు పునరుద్ధానుడైనాడు, మరి కొందరు సందేహిస్తున్నారు. కానీ యేసు వారికి గొప్ప అభయ వాక్కులు ఇస్తున్నాడు. మీరెందుకు భయపడుతున్నారు? నాకు పరలోకములను భూలోకములను సర్వాధికారం ఉంది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారిని బాప్తిసం ఇచ్చి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపిస్తున్న వాటన్నింటినీ గైకొనవలెను వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అక్కడ మ్రొక్కినారు, వెంటనే ధైర్యపు మాటలు వింటున్నారు. అధికారం గల ప్రభు అని, భయపడవద్దని, వెళ్ళుమని, సువార్త ప్రకటించమని, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను తోడుంటానని మాటలు అక్కడ మనము వింటూ ఉన్నాం. కాబట్టి దేవుని ఆరాధించడానికి మీరు ఎప్పుడు కూడా వెనుకాడకూడదు. నాకు మరి వాయిద్యం వాయించి ఆరాధించడం చాలా ఇష్టం, కానీ మరి అదంతా ఎప్పుడు నేర్చుకోవాలి. అందుకే నేను ప్రార్థన చేసిన నాకు చిన్న ఇన్స్ట్రుమెంట్ కావాలి, అది నా పర్సులో పట్టాలి, నేను దాంతో వాయించాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి మరి కంజరని ఇచ్చినాడు. పోయిన సంవత్సరం అనుకున్నాను, ఏంటి కంజర పట్టుకొని పాటలు పాడడం, నేను పాడను, ఉట్టి పాట పాడతాను కానీ కంజర పట్టుకోను. ఆ సైతాన్ తలంపు అని తర్వాత తెలిసింది. దేవుడు నాకు ఇచ్చిన తలాంతుని నేను ఎందుకు వాడకూడదు? అయితే నేను ఎన్ని రోజులు నేను అది కంజర కింద పెట్టినాను, అన్ని రోజులు తీవ్రమైన చెయ్యి నొప్పితో బాధపడినాను. అంటే ఎన్ని ఆయింట్మెంట్లు రాసినా నొప్పి పోవడం లేదు. ఇదేంటబ్బా ఈ చెయ్యి లేవడం లేదేంటి, ఏమైంది నా చేతికి అని అన్నప్పుడు ఒకసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరిచినాడు, నీవు నన్ను ఘనపరచడానికి ఎందుకు వెనకాడుతున్నావు, నీకు ఇచ్చిన తలాంతుని ఎందుకు వాడడం లేదు. ఇంక అప్పటి నుండి మరి నాకు అవకాశం ఉన్నప్పుడల్లా కంజర పట్టుకొని పాడుతాను దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన అవయవాలు, దేవుడిచ్చిన ఊపిరి, శరీరము దేవుడి అమర్చిందే కదా, మనం శరీరంతో కూడా దేవుని కొనియాడాలి. కాబట్టి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఆరాధన ప్రాముఖ్యత, ఆరాధన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనము తప్పకుండా పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకోవాలి. ఎలాగూ నీవు దేవుని ఆరాధించాలి, స్వచ్ఛమైన ఆరాధన ఆయన కోరుతున్నాడు. ఆరాధన అన్నప్పుడు మనము అల్లాటప్పగా ఆరాధించకూడదు. కొన్నిసార్లు పెదవులతో ఆరాధిస్తాము, హృదయం చాలా దూరంగా ఉంటుందని. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, లిప్ సర్వీస్ అంటారు. అంటే జస్ట్ విత్ లిప్ మాత్రం మూమెంట్ ఉంటుంది, మనసు లేక ఆరాధన. మనసు ఎక్కడో పెట్టి దేవదేవుని సన్నిధిలో ఉంటే చాలా శిక్షార్హమే కదా. అందుకే సమరయ స్త్రీతో యేసుప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 4:24లో మీరు చూస్తారు, నన్ను ఆరాధించేవాడు సత్యముతో ఆత్మతో ఆరాధించాలి, ఇన్ ట్రూత్ అండ్ ఇన్ స్పిరిట్. ఒకరోజు తప్పకుండా ఎలాగో సత్యంతో ఆత్మతో ఆరాధించాలి ఆ వర్తమానాన్ని ఇస్తాను. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచదు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించినారు. యూజ్లెస్ వర్షిప్, యూస్ఫుల్ వర్షిప్, యూజ్లెస్ వర్షిప్. అంటే అట్టి ఆరాధనలో కేవలం మనసు లేక పెదవులతో నువ్వు ఆరాధించి దేవుని గణపరుస్తున్నావు అంటే పేరుకు మాత్రం. నీవు ఆరాధిస్తే దానివల్ల ఏమీ ప్రయోజనం నీకు లేదు, అది వ్యర్థమైన ఆరాధన అని మరి ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆరాధించినప్పుడు నీ ప్రాణము, నీ ఆత్మ, నీ శరీరము సింక్ కావాలి. యు ఆర్ పుట్ ఇన్ యువర్ బాడీ, మైండ్ అండ్ సోల్ ఇన్ వర్షిపింగ్ గాడ్. ఏకాగ్రత కావాలి. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గాడ్ హూ ఇస్ ద గివర్ ఆఫ్ ఆల్ గిఫ్ట్స్. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వస్తుందని యాకోబు 1:17లో ఉంది. ఈరోజు నీవు అనుభవించే ప్రతి ఆశీర్వాదం, ప్రతివి ఆరోగ్యమే కానీ, ఆనందమే కానీ, మరి కుటుంబమే కానీ, ఉద్యోగమే కానీ, ఆయుస్సే కానీ, మేళ్ళే కానీ, ఇవన్నీ కూడా ఆ తండ్రి యొద్ద నుండి వస్తుంది. కాబట్టి ఆయనను నీవు మనస్సారా ఆరాధించాలి, మనస్ఫూర్తితో ఆరాధించాలి. లూకా సువార్త 1వ అధ్యాయం చూసినప్పుడు మరియా తన శరీరము, ఆత్మ, ప్రాణముతో దేవుని ఆరాధిస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం తీయండి. కన్య, యూదా దేశంలో చాలా పేద వడ్ల కన్యను దేవుడు దర్శించినాడు.
అంటే గాడ్ చోజ్ ఎ పువర్ గర్ల్ ఫ్రమ్ ఎ కార్పెంటర్స్ ఫ్యామిలీ. దీనులను ఆయన ఎంతగా హెచ్చించగలడో అర్థమవుతుంది. అంటే దేవుని ప్రణాళికలో రక్షణ సంకల్పంలో ఒక స్త్రీ అవసరమైంది. అది నాకు చాలా సంతోషం. గాడ్ నీడెడ్ అ ఉమన్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ కదా. కొందరు స్త్రీలను తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. ఎప్పుడు అలాంటి పొరపాటు చేయకండి. రోషం గల దేవుడు, హీ విల్ ఫైట్ విత్ యూ. యూ విల్ ఎక్స్పీరియన్స్ హిజ్ యాంగర్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ ఉమన్ హూ ఈస్ కాల్డ్ బై గాడ్. ఇక్కడ చూడండి, ఒక పేద బీద వడ్ల కన్యను ఎన్నుకున్నాడు దేవుడు. దెర్ ఆర్ నో టూ వేస్ అబౌట్ ఇట్. షీఈస్ చోజన్ బై గాడ్. యేసు ప్రభువుకు ఆమె జన్మనివ్వడానికి ప్రభు మరి తల్లిగా దేవుడు ఆమెను ఏర్పాటు చేసినాడు. ఆమె దేవుని ఘనపరుస్తున్న విధానం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. ఎలిజబెతును ఆమె కలుసుకున్నప్పుడు మీరు చూడండి, లూకా సువార్త 1:39 నుండి అవుతున్నాను. ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనం చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. అంటే అది కూడా ఒక ఎంత పరిశుద్ధాత్మతో నింపబడింది. ఆమె గర్భంలో ఉన్న శిశువు కూడా గంతులు వేస్తున్నాడు. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నదే బిగ్గరగా ఇట్లనే ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంటే మరియను చూసినప్పుడు ఎలిజబెతు యొక్క ఆనందం, ఆమె వందన వచనం వినగానే ఎలిజబెతు గర్భంలో ఉన్న శిశువు కూడా గంతులు వేస్తున్నట్టు వాక్యంలో రాసి ఉంది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినాను, నీ గర్భఫలం ఆశీర్వదింపబడు. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చటకు నాకు ఎలా ప్రాప్తించాను. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనేను. దేవునికి స్తోత్రం. అప్పుడు మరియ ఏం చేసింది? ఆమె ప్రాణాత్మ దేహములతో దేవుని ఆరాధించి, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడినదా అనగానే వెంటనే గర్విష్ఠురాలై మరి ఆమె అతిశయించలేదు, కానీ వెంటనే ప్రభువుకు తగిన మహిమను చెల్లించింది. దేవుని స్తోత్రం. లెట్ గాడ్ బి ప్రైజ్. సమ్వన్ ప్రైజెస్ యూ, యూ హ్యావ్ టు గివ్ ద గ్లోరీ టు గాడ్. ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకి ఇవ్వాలి. దేవుని మహిమను ఎప్పుడు కూడా దోచుకోకూడదు. దేవుని ద్వారానే నీకు ఈ ఘనత కలిగింది. అవును, ఇంతమంది యూదా కన్యకల్లో దేవుడు నన్నెన్నుకున్నాడు కదా. ఈ పేద బీద వడ్ల కన్య నన్నెన్నుకున్నాడు కదా. నన్ను చూడగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేస్తున్నాడు. ఇది దేవుని కార్యమే అని ఆమె గ్రహించి 46వ వచనంలో ఏమంటుంది చూడండి, లూకా 1:46. అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపర్చున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రాణము ప్రభువును ఘనపర్చున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితి కటాక్షించాం. దిస్ ఇస్ ద హౌ యూ షుడ్ ప్రైజ్ గాడ్, వర్షిప్ గాడ్. అవును ప్రభు, ఇంత ఔన్నత్యాన్ని పొందడానికి నేనే పాటి వాడను, ఏ పాటి దానను. ఈ దీనురాలి స్థితి నీవు కటాక్షించినావు, పేదరాలి నేను దృష్టించినావు. నా ప్రాణము ప్రభువును గనపరుస్తుంది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. ప్రాణము ఆత్మ, ప్రాణంతో ఘనపరుస్తుంది, ఆత్మతో రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. శరీరం అయితే దేవునికి అప్పగించుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. షీ జస్ట్ కమిటెడ్ హర్ బాడీ టు గాడ్. ఒక కన్యక గర్భం దాల్చాలంటే ఎంత రిస్కీ కదా, ఎంత అపాయకరమైంది అది. సమాజంలో పెళ్లి కాని ఒక యువతి గర్భం దాల్చి మరి ఆమె సమాజంలో తిరగలుగుతుందా? ఎంత అవమానం గురవుతుంది. కొన్నిసార్లు రాళ్ళు కొట్టి చంపేస్తారు కదా. నిష్టగల యూదులు తట్టుకోలేరు. ధర్మశాస్త్ర చట్ట ప్రకారం రాళ్ళు రువి చంపేయాలి. అంటే షీ హెస్ టేకెన్ సచ్ ఎ కరేజియస్ స్టెప్ టు ఒబే గాడ్. కొన్నిసార్లు దేవునికి విధేయత చూపాలంటే యూ హ్యావ్ టు టేక్ ఏ బోల్డ్ స్టెప్. అలాగే ఎన్నో స్టెప్పులు నేను తీసుకున్నాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. ఐ హ్యావ్ టు టేక్ ఏ బోల్డ్ స్టెప్ ఫర్ గాడ్ బికాజ్ ఐ గ్లోరిఫై గాడ్. దేవుని కనపరచాలి. దేవుడు చెప్పిన మాట నేను వినాలి. దేవుని చిత్తాన్ని నేను వెతుకుతున్నాను. ఐ హ్యావ్ టు ఒబే గాడ్ విత్ ఆల్ మై హార్ట్.
ఐ హ్యావ్ టు లిసన్ టు హిజ్ వర్డ్. అప్పుడు తప్పకుండా కొద్దిగా నువ్వు త్యాగం చేయాల్సి వస్తుంది, ఒక సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును, అట్టి సవాళ్ళను ఎదుర్కోవడానికి దీన స్త్రీ మరియా తెగించిందన్నమాట. తెగించింది. ఎందుకు తెగించింది అంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. అవును, లోకరక్షకునికి తల్లిగా మారిపోతుంది. ఆమె నిశ్చయించుకుంది, లెట్ ఎనీథింగ్ హ్యాపెన్, ఐ విల్ ప్రైజ్ గాడ్. నా శరీరంతో నేను దేవుని గణపరుస్తాను, నా శరీరాన్ని దేవునికి అప్పగించుకున్నాను, అంతే. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను. నా ప్రాణంతో ప్రభువును నేనేం చేస్తాను? ఘనపరుస్తాను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్టి ఆనందము, ఇట్టి ఆరాధన, మరి ఇట్టి దేవుని ఘనపరచడం ద్వారా క్రింద వరుసలో అంతా కూడా ఆమె జ్ఞానయుక్తమైన మాటలతో దేవుని పాట పాడుతుంది. సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. అది మనం ఆరాధన అయిన తర్వాత పలుకుతాం కదా, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములను చేశాను. వెన్ యూ వర్షిప్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ సోల్, యూ విల్ గెట్ ట్రెమెండస్ కరేజ్ బిఫోర్ గాడ్ అండ్ ఫెయిత్, టోటల్ ఫెయిత్. అవును, విశ్వాసం. చేస్తాడా చెయ్యడా, చేస్తాడా చేయడా కాకుండా కాదు, చేసి ఉన్నాడు. ఇది ఆల్రెడీ మరి పాస్ట్ టెన్స్లోనే ఉంది. చేశాను, సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఆరాధన చేసేవారికి ఇట్టి ఆశీర్వాదం. స్వచ్ఛమైన ఆరాధన ఆత్మతో సత్యంతో చేసేవారు ధైర్యంగా ఉంటారు. వారు బిక్కుమంటూ బ్రతకరు. చాలా సవాలుతో కూడిన జీవితాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. దేవుడు నాకు గొప్ప కార్యాలు చేస్తాడు, ఎందుకంటే నా జీవితం ద్వారా దేవుడు కనపరచబడుతున్నాడు, నా జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆయన గొప్ప కార్యాలు నా జీవితంలో చేసి ఉన్నాడని నమ్ముతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ప్రభువు కూడా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పాటలు పాడినాడు. ఈరోజు నేను వాక్యము చదువుతున్నప్పుడు యేసుప్రభు పాటలు పాడినాడా అది చూస్తే నాకు జవాబు దొరికింది. మత్తయి సువార్త 26లో యేసు పాటలు పాడుకుంటూ కొలీవ కొండకు వెళ్ళెను అని ఇక్కడ మత్తయి 26:30 వర్షంలో ఉంది. మరి అంతకుముందు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తం. ఈ ప్రభు బల్ల సంస్కారం అయిన తర్వాత, అంటే దానికి ముందే ఆయన పట్టుకొని రొట్టె గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆరాధన అన్నమాట, వర్షిపింగ్ గాడ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. ఆయన చాలా పర్యాయములు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆకాశము తట్టు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడని పదే వాక్యంలో మీరు చూస్తారు. యోహాను సువార్త 6:11లో కూడా 5 రొట్టెలు ఆయన చేతిలో పట్టుకొని ఆకాశం తట్టు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ప్రజలకు పట్టించి, అక్కడ ఒక ఆశీర్వాదం చూడండి, అది విస్తారమైపోయింది. వేలాది జనము మరి అది భుజించినారు. 5 రొట్టెలు 2 చేపలు విస్తారంగా ఆశీర్వదింపబడి 12 గంపలు మిగిలిపోయింది. సో మచ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ ప్రైజింగ్ గాడ్. అది మనకు మాదిరిగా ప్రభువు చూపెడుతున్నాడు. ఆరాధించాలి. చచ్చిన లాజరు దగ్గర కూడా మరి చనిపోయి 4 రోజులు ఆ యొక్క రాయి తీసేయమన్నప్పుడు మార్త అంటుంది, పాతి పెట్టబడి 4 రోజులైంది, ఇప్పుడు ఈ రాయి దొరలిస్తే ఎంత దుర్వాసన ఉంటుంది. అప్పుడు అంటున్నాడు, మార్త నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని ఆయన ఆకాశం తట్టు కనులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఆ మాట చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన కార్యము జరగకముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, దేవుని ఆరాధించడం చూస్తున్నాము. జాన్ 11:41 యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నావు. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసము
నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన్నా నేను. ఎస్ లార్డ్, యూ ఆల్వేస్ హియర్ మై ప్రేయర్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ యూ అడ్వాన్స్ థ్యాంక్స్. అడ్వాన్స్గా స్తుతి చెల్లిస్తారా ఎవరైనా? పొందుకున్నాక కృతజ్ఞత కూడిగా పెడతారు, స్తోత్రం చెల్లిస్తారు. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుడు నా మనవి వింటాడు తప్పకుండా అని దేవుని ముందుగానే స్తుతించినాడు యేసు ప్రభు, మనకందరికీ మాదిరికరంగా. లాజరు ఇంకా ఆ సమాధి నుండి బయటికి రాలేదు, అంతకుముందే ఆయన దేవుని ఘనపరుస్తున్నాడు. నా మనవి నువ్వు ఎల్లప్పుడూ వింటావు, అందుకే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మత్తయి సువార్త 26 చూసినప్పుడు 29లో ప్రభు ఇలాగ అంటున్నాడు, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసం క్రొత్తదిగా త్రాగు దినం వరకు, ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. శిలువ మరణానికి ముందు యేసు ప్రభు తన శిష్యులతో కలిసి కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్ళిరు. పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు గొప్ప శ్రమలు అనుభవించడానికి. అవును, యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులను బాగు చేసినాడు. లూకా సువార్త 17వ అధ్యాయంలో. కుష్ఠరోగం అంటే భయంకరమైన రోగం కదా. అప్పుడు యేసు ప్రభు వారిని స్వస్థపరుస్తున్నాడు. మీకు స్వస్థత, మీకు శుద్ధి కలుగునుగాక అన్నప్పుడే వారు వెళుతున్న మార్గంలోనే శుద్ధులైపోయినారు. ఒక్కడు వచ్చి దేవునికి మ్రొక్కి సాగిలపడి మరి యేసు ప్రభువును గొప్ప శబ్దముతో స్తుతించినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే హీ ప్రైజ్ గాడ్ విత్ ఆల్ హిజ్ హార్ట్. లూకా సువార్త 17:16 గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన పాదముల యొద్ద సాగిలపడాను. వాడు సమరయుడు. యూదులందరూ వెళ్ళిపోయినారు, తక్కిన 9 మంది. కానీ సమరయునికి బుద్ధి ఉన్నది, జ్ఞానం ఉంది. వాడు తక్కువ కులస్తుడైనా దేవుని కనపరచాలి. ఈ మేలు నాకు ప్రభు దగ్గర నుండే దొరికింది. అవును, ఐ రిసీవ్డ్ దిస్ బ్లెస్సింగ్ ఫ్రమ్ జీసస్. హీ హీల్డ్ మీ ఫ్రమ్ లెప్రసీ. ఐ హ్యావ్ టు గో అండ్ గ్లోరిఫై హిమ్. నాకు నా మొక్కుబళ్ళు చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. నేను గొప్ప శబ్దంతో ఆయనను స్తుతించి సాగిలపడి ఆయనకు వందనాలు తెలియజేయాలనే జ్ఞానం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆఖరిగా ఒక వచనం చదివి నేను ముగిస్తాను. కీర్తనలు 69లో ఒక మాట ఉంది, నీవు దేవుని స్తుతించాలి, కీర్తనలతో సంగీతములతో దేవుని ఆరాధించాలి. పాటలు పాడడం ఒక వరము, వాయిద్యాలు వాయించడం ఒక వరము. ప్రతి పాట కూడా ఒక సందేశం. నన్ను అడిగితే మరి దేవుడు నాకు దర్శనం ఇచ్చిన దినం నుండి ఐ ఆల్వేస్ ఎంకరేజ్ సింగింగ్. ఐ నో దిస్ ఈజ్ ద ఐడియా ఆఫ్ గాడ్, దట్ హీ డ్వెల్స్ అమంగ్ ద ప్రైజెస్ ఆఫ్ హిస్ పీపుల్. అవును, తప్పకుండా ఇక్కడ మన కాయిర్ ఉంది పాడడానికి, వాయిద్యాలు వాయించేవారు ఎప్పుడు ప్రోత్సహిస్తాను వాళ్ళను. ఎందుకంటే పాటలు చాలా అవసరం, దేవునికి మహిమ కలగాలి. చాలామంది బాధతో వేదనతో వస్తారు, కృంగిపోయి వస్తారు. కృంగిన వారు ఒక మంచి పాట విన్నప్పుడు వారి హృదయాలు ఏమవుతుంది? తెప్పరిల్లుతుంది. హల్లెలూయా. 69వ కీర్తన మీరు చూడండి, 30వ వచనం, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. 30వ వచనం, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరం. హల్లెలూయా. God loves singing. God loves worship. God loves when his people praise him. అవును, ఆయనను ఘనపరచాలి. ఎవరైనా నిన్ను పొగిడితే వెంటనే అనాలి, నాట్ మీ లార్డ్. ఈ ఘనత, ఈ పొగడత అంతా దేవునికి ఇవ్వాలి. పౌలు భక్తుడు, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృపయై ఉన్నది. దేవుని స్తోత్రం. అండ్ he gives just passes the praise to God. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలు గల కోడె కంటేను అది యెహోవాకు ప్రీతికరం. పాటలు పాడే వరం ఉంటే పాడాలి, నీకు వాయిద్యాలు వాయించే వరం ఉంటే తప్పకుండా వాయించాలి. దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించాలి, ఆరాధించాలి. అప్పుడు బాధపడు వారు దాన్ని చూచి సంతోషించుదురు. ఎవరైనా బాధల్లో వస్తే వారికి సంతోషం, ఆనందం కలుగుతుంది. ఎందుకంటే దేవుని సన్నిధి వారి హృదయంలోకి దిగుతుంది పాటల ద్వారా. అప్పుడు దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. దేవుని వెతక వస్తున్నారు కదా ఆరాధనకు, దేవుని శక్తిని రుచి చూడడానికి వస్తున్నారు. అప్పుడు వారికి మరి వారి హృదయాలు తెప్పరిల్లుతుందని వాక్యంలో చూస్తున్నాం. దేవుని ఆరాధించడం చాలా ప్రాముఖ్యత కలిగింది. ఆయనను ఆరాధించాలి. మిరియము లక్షలాది జనం ముందు నిలబడి తంబుర పట్టుకొని ఆమె స్తుతిస్తూ ఆరాధిస్తుంది. ఎందుకంటే గొప్ప విజయం కలిగింది. ఫరో సైన్యాన్ని అంతా
దేవుడు సముద్రంలో ముంచివేసినాడు. దేవుని ప్రజలకు మార్గము ఏర్పాటైంది. ఎర్ర సముద్రం పాయలైపోయింది. విజయవంతంగా ప్రజలు నడుస్తున్నారు. అప్పుడు మిర్యాము లక్షలాది జనానికి ముందు వెళ్తూ ఆమె తంబుర పట్టుకొని వాయిస్తుంది. అవును, శత్రుల ముందు మాకు ఎంత విజయం వచ్చింది. సముద్రంలో వారు మరి మునిగిపోయినారు, మాకైతే దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినాడు. గొప్ప దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినాడు. ఆరిన నేలను మనల్ని నడిపించినాడని దేవుని గణపరుస్తుంది. అందరూ ఒకసారి లేచివ్వండి, ప్రార్థన చేసి ముగిస్తాను. సమస్యలు ఏదైనా వస్తే భయపడుతూ వణుకుతూ కాదు, దేవుని బిడ్డలు గొల్లం పెట్టుకోండి, శాపపరచుకోండి. విశ్వాస యాత్ర కీర్తనలో 1000 పాటలు ఉన్నాయి. 7 పాటలు రాగం వచ్చినా రాకున్నా పాడండి. మన బిడ్డలు మన దగ్గర వచ్చి వ్యాకరణంతో మాట్లాడితేనే మనం అంగీకరిస్తామా? కాబట్టి వచ్చిరాని గొంతుతో దేవుని స్తుతించిన దేవుడు వింటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జస్ట్ కీప్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ఎనీ ప్రాబ్లం. నేను చెప్తాను, రెమెడీ ఫర్ ఎనీ ప్రాబ్లం, సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. 7 పాటలు పాడు, వెంటనే నీకు విడుదల కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విల్ గెట్ డెలివరెన్స్ వెన్ యూ గివ్ ప్రైజ్ టు గాడ్. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆరాధన ప్రాముఖ్యత, ఆరాధన యొక్క ఆశీర్వాదాలు ఇవన్నీ మేము ధ్యానిస్తున్న దినాల్లో ప్రత్యేకమైన నడిపింపుని దాసరాలకు దయచేయండి. చక్కని మాటలతో మమ్మను మరి నింపండి నాయన. మీ యొక్క చిత్తము ఏంటో మాకు బయలుపరచండి తండ్రి. మేము ఆరాధించే విధానాలు మాకు నేర్పండి ప్రభువా. స్తుతుల మధ్యలో నివాసం చేస్తానన్నాం. స్తుతులు లేకుంటే నీ సన్నిధి మేము అనుభవించలేము. స్తుతుల మధ్యలో నేను ఉంటానని వాక్యం ఉంది. నువ్వు మా సంగీతమై ఉన్నావు, మా పాట అయి ఉన్నావు నాయన. మా కీర్తన నీవే ప్రభువా. మా ఆరాధికుడవు నీవే తండ్రి. మా కోట, మా కొండ, మా ఉన్నత దుర్గము, మా శైలము ప్రభువా. యుగ యుగములకు మా ఆశ్రయ దుర్గము నీవే తండ్రి. యు ఆర్ ద రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్. తరతరములకు నీవు దేవుడు, యుగ యుగములకు దేవుడు. నీ నీతి పిల్ల తరానికి చూపే దేవుడు. నీ కృప నీ యందు భయభక్తులు గల వారికి యుగ యుగములు ఉంటుందన్నావు. అవును, ఎంతగా నోరార నిన్ను స్తుతించిన, హృదయం నిండుగా నీకు కీర్తనలు చెల్లించిన అది తక్కువే ప్రభువా. మా జీవితకాలం అంతయు నిన్ను స్తుతించడానికి మాకు సహాయం దయచేయండి. కీర్తనకారుడు 34వ కీర్తన 1వ వచనంలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుంటుంది. అవును ప్రభువా, హెల్ప్ us to praise you, give you glory every second of our life, Lord. ఎప్పుడు స్తుతి స్తోత్రములతో నిన్ను ఎదుర్కోవడానికి సహాయం దయచేయండి. సనుగుడు సంశయాలు మాని స్తోత్రములతో నిన్ను ఎదుర్కోవాలి ప్రతి క్షణం. అవును తండ్రి, నువ్వు స్తోత్రార్హుడవు. నిన్ను స్తుతించడానికి మమ్మను నిర్మించినావు. నీవు మహిమనొందడానికి మమ్మను సృజించినావు. అవును తండ్రి, స్తుతికి కారణభూతుడవు. హల్లెలూయా. స్తుతి నొందదగిన వాడు, స్తోత్రార్హుడవి, పూజనీయుడవు, పూజ్యుడవు నీవే తండ్రి. నీకు స్తోత్రం. మాకు నేర్పండి ఆరాధించే విధానాలు. వచ్చిన ప్రజలకు నేర్పండి నాయన. నీకు స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాము, వాక్యం వింటున్నాము, కానీ ఆరాధించే గొప్ప సత్యాన్ని కూడా మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి, మా సంఘాన్ని ఆశీర్వదించడానికి నీ చిత్తమైంది తండ్రి. అందుకే ఈ మర్మాన్ని మీరు మాకు బయలుపరుస్తున్నారు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి కృపను మాకు దయచేయమని, మాకు నేర్పమని, విన్నవాన్ని కూడా దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సంపూర్ణంగా దీవించును గాక. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి.
పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.